నాలో ఈ పెళ్లి రోజులు నేను లేవాలని ఆశ కలిగినాను, నేను నడవాలని ఆశ కలిగాను, నా మందిరానికి వెళ్ళాలని ఉంది, ఈ వాక్యం వినాలని ఉంది. నన్ను ఎంతకాలం ఈ మంచంలో పడుకోబెడతావు? లేవని నీకు నువ్వు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నావు. ఆ ప్రార్థన వినగలిగిన దేవుడు, ఆ ప్రార్థన వైపు తన కనుదృష్టి పెట్టగలిగిన దేవుడు తప్పకుండా నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయుగాక. ఆమేన్. అలాంటి కార్యాలు పొందుకున్న మన జీవితాల్లో ఎంతో మంది దినం ఇక్కడ సాక్షులుగా ఉన్నారు. మరణ అపాయమైన స్థితిలో, మరణానికి దగ్గరైపోయిన సమయాలు, లేవలేని స్థితిలో, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ముట్టి స్వస్థపరిచి సజీవులుగా ఉంచి ఈ మందిరంలో వచ్చినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకే దేవుని లేఖన భాగాల్లో ఒక వాక్యం మనకి ఇచ్చేటటువంటి ధైర్యం